మెదక్ డిస్ట్రిక్ట్ టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భారత ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంలో జీవించాలన్నారు. అందరికీ ఒకే రకమైన హక్కులను కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా భారత పరిపాలన కొనసాగాలని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి గ్రామ స్వయం పరిపాలనకు నాంది పలికిన గాంధీ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలరాజు గౌడ్, శ్రీధర్ రెడ్డి, వినోద్, రాజేందర్ రెడ్డి, సంపత్ రెడ్డి, రాజేష్, గజ్వేల్ డాక్టర్ నరసింహులు, బాలాజీ, శ్రీనివాసరెడ్డి, సిహెచ్ ప్రభాకర్, రఫీక్, కుమ్మరి జానీ, బాబాగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్న రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్.